అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. ఓడుస్తనే లేదు కదా పంచాయతీ. ఎవల్ది కారు గుర్తు చేయి గుర్తు లీడర్లదా? అవును. అది ఎట్లొడుతుంది? సౌత్ లో కోట్లాడని నొడుతుంది గానీ గిల్ల కీసులాట ఎట్లా అవుతుందిరా చూద్దాంపా. 2029 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? నీ లావులో తొండలిచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. అరే 2 ఏళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యా నువ్వు అంటే, లాగుల తొండలిడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్యా గీదా భాష. మాకు రాదా భాష? గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. అయ్య పేరు చెప్పి బతకటోని నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు, తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబాయ్, నాకు అర్థం కాదు. కానీ ఆయన ఆంధ్రాకెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబాయ్. అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఓకే వెలుగు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. నువ్వు కాదు కదా నడుముకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖరరావు గారు, నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకో రోజు ఆయన కాలు ఇరిగిందంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి, చెయ్యి, నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ను మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. ఏమో అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే, నేనేదో మార్చుకుంటే పోనీ అవలో పోరోడు గాలికి తిరిగేటోడి గాలికి అంతో నాకెందుకని. వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు కడుగుతూనే అంటాడు నన్ను. అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా, నీకేం వచ్చింది రాబాయ్, నాకు అర్థం కాదు. అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పని చేసుకుంటే కూడా తప్పేనా? ఎవరి గిన్నెలాలు దోముకోవాలి, ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి, ఎవరి టాయిలెట్లు క్లీన్ చేసుకోవాలి, తప్పేమున్నది దానిలో? దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. ఎనకటికి చింతకాయలు అమ్మట ఆయనకు శ్రీమంతం వస్తే షీ పాడుగాను గివ్వెంకాయలు వంకటింకరు ఉన్నాయని అన్నాడట. నీ అసంటోళ్ళే ఆ లెవెలో గాని. ఇప్పటికి నేను నా మూలాలు మరోలేదు తెలుసా, ఎంత ఎదిగినా పొదుగుండాలన్నదే నా కాన్సెప్ట్. అది పొదిగుండు కాదమ్మా, ఒదిగుండు. అదే నువ్వు ఈ లాజికల్ దియకు చెప్తున్నా. అరే తప్పు చెప్పినవని కరెక్ట్ చేస్తున్నా, అది కూడా తప్పేనా? అరెస్ట్ చేస్తున్నట్టు లేదు, వేలెత్తి చూపుతున్నట్టు ఉంది. సరే గాని కొందరుంటారు ఎంత దిగినా వాళ్ళ మూలాలను మర్చిపోరు. ఆంధ్రాలో ఒక మంత్రి గారు యాసంగవసం పనులు ఎట్లా చేస్తున్నాడో చూడుండ్రి. చిన్న నౌకరి వేస్తేనే ఇయాల రేపు పొలాల నిడిచిపెట్టే కాలంగిది. అసొంటిది మంత్రి నిమ్మల రామానాయుడు సార్ చూడుండ్రి, పొలంల లుంగి గట్టి గట్టుపంటున్న గడ్డిని కొడవలతోని కోసి అటెన్క అదే గట్లను పారతో చెక్కిండు. నిత్యం చుట్టూ జనాలు గన్మెన్లతోని ఇరాం లేకుంటుండే నిమ్మల సారుకు క్రిస్మస్ పండుగని ఒక్కరోజు ఇరాం దొరికితే ఇక దాన్ని గీ తీర్లా ఉపయోగించుకున్నాడన్నట్టు. అంతే అంటారా సారు? నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యవసాయంలో ఈరోజు ఆ ట్రాక్టర్, కిషి ట్రాక్టర్తో దుక్కుదుండి ఆ గొట్టులంకలేయడం చాలా తృప్తి, చాలా సంతోషం. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అయినా కనీసం తీరిక దొరికినప్పుడు, సెలవు వచ్చినప్పుడు ఆ వ్యవసాయ పనుల్లో మనం కనీసం ఒక గంట, ఒక పూట పని చేసినా కూడా ఆ రైతు కష్టం, ఆ వ్యవసాయ విలువ కూడా తెలుస్తుంది అనేటువంటిది కూడా నా భావన. చాలా మంది రైతుగా ఉండు ఇష్టము అని చెప్తారు, కానీ గిట్ల చేతలాల చూపెట్టింది మంత్రి నిమ్మల సార్ ఒక్కడే. పిల్ల బంట్రోతు కూడా పొలం గట్లెక్కని గీ రోజులల్లా రాష్ట్రానికి మంత్రి అయినా నేను మామూలు రైతునే అని పనులు చేస్తున్న నిమ్మల సార్ సింప్లిసిటీకి సెల్యూట్.
ఇగో సిరమ్మ, మొన్న టోట్లల్లో అభ్యర్థి వచ్చిన గిఫ్ట్లు గిట్లా తీసుకున్నావా? చిచ్చి, ఓటు మన ఆయుధం, దాన్ని అమ్ముకోవద్దని చెప్పి మనమే గట్ల చేస్తామారా? మందులు చెప్పకుంటే చెప్పకపోతేవి గానీ ఒకవేళ తీసుకుంటే ఓడిపోయిన వాళ్ళ వస్తువు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాల్సిందే. నీ కథ మంచిగానే ఉన్నది, తిన్న బిర్యానీ ఏమంటే ఏడికెళ్ళి తెస్తారు? ఇంకోటి కొనుక్కొచ్చి ఇయ్యాలి, తప్పది. అయినా ఇచ్చినప్పుడు సోయలేదా ఓడిపోతే తిరిగి రావని? అప్పుడు గెలుస్తామని ఆశతోటి ఇస్తారు, ఇప్పుడు ఓడినామని నిరాశతో వెనక కడుగుతున్నారు. మళ్ళెవలన్నా ఇల్లు తిరిగి ఇచ్చిన పైసలు ఏమంటుండ్రు ఎట్లా? చెప్పుడు కాదు గానీ ఏం చేసిర్రో నువ్వే చూడు ఒకసారి. ఇన్నొద్దు లెక్క లేరుళ్ళ అభ్యర్థులు ఎలక్షన్లల్లా పైసలు వంచి ఓడిపోతే ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చునేటిది. మా రాత గాడికే ఉంది, కుర్చీలో కూర్చునే అదృష్టం లేదని యాదికొచ్చినప్పుడల్లా తలుసుకొని బాధపడేటిది. పైసలు తీసుకొని ఓట్లు వేయనోళ్ళు కూడా అయ్యో ఏడవ కుర్రాను ఊకుంచేటిది. కానీ రోజులు పాడుగాను, ఇప్పుడు అట్లా లేవు. ఓడగొట్టిన లీడర్ల మీద పగబట్టినట్టు తీర్చుకుంటున్నారు అభ్యర్థులు. చూడు రీగి ఊరోళ్ళ బాధ ఎట్లుందో. మా చీరలు కట్టుకొని మేము బొందలల్లో పెడతాం అట్లా ఇట్లా అనుకుంటా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడు. నిన్న నైట్ కూడా మస్తు గొడవ పెట్టుకుందంట. ఇప్పటికి ఇక్కడికి వచ్చినాక కూడా మీరేం చేసుకుంటారో చేసుకోర్రి, నేనేం చేయలేను అనుకుంటా వెళ్ళిపోయింది మాటలు మాట్లాడి. ఇక బీసీస్లో కళ్ళు, చీరలు, స్ప్రైట్ బాటిల్, బోంది బాటిల్, నన్ను గెలిపి ఓటేసి అని అందరికి ఇంటింటికి వంచింది తీసుకొచ్చి. గెలవకపోతే నేను తీసుకొని దాగి ఇష్టం వచ్చినట్టు తిట్టింది. ఓడిపోయినందుకు ఆ మాటలు తిట్టింది. మాకు వద్దు, మేము ఇక్కడ ఇచ్చేసి పోతామని వచ్చేసినాం మేము ఇక్కడికి. వామ్మో పుణ్యానికి వస్తున్నాయి కదా అని ఇచ్చినోళ్ళ కల్లా తీసుకోవద్దుల్లో. అట్లా తీసుకుంటే ఓడిపోయినోళ్ళ దాడికి తట్టుకోలేక వీళ్ళు తీసుకున్న బీరు సీసాలు, చీరలు, కవర్ల ముళ్ళలు, మూటలు ఆన్ని పట్టుకొని వాడకట్టోళ్ళు అంతా కదలేర్రు. నీ తిట్లొద్దు, నీ సొమ్మొద్దు మాకని ఇట్లా గ్రామ పంచాయతీ కాడ వారేసిపోతున్నారు. ఓడిపోయిన కాడికెళ్ళి నోటికొచ్చిన తిట్లు తిడుతున్నదట. ఇక సొమ్ము తీసుకున్న వాళ్ళకు ఎట్లుంటది, తిన్నది పైకి పడుతుందా? అందుకే నువ్వొద్దు, నీ సొమ్మొద్దని ఇట్లా వెనకకి ఇచ్చేసిర్రు. ఓటు అడిగేతందుకు వచ్చినప్పుడు ఏ వద్దు, మా ఓటు మీకే వేస్తాం పో అంటే నమ్ముతారా? నమ్మరు. మీరు తీసుకుంటలేరంటే నాకు ఏ ఓటు, మీరు తీసుకోవాల్సిందే అని బహుమతులు బల్మీటికి చేతులు పెట్టి పోతారు. సరే అని తీసుకుంటే ఓడిపోయినాక సుక్కలు చూపెడతారు. ఓటర్లు ఇప్పటికైనా అర్థం చేసుకోర్రి, మన ఓటు విలువని తెలుసుకోర్రి. అమ్మో, ఎడికన్నా ప్రయాణం అంటే చాలు గుబులైతుంది. ఎందుకురా, నీకు బస్సు కారు పడదా? ఏం పడడో ఏమో, అందులో కూర్చొని ప్రయాణం చేసి దిగేంత వరకు గుట్టుకు మిట్టుకు ఎంజాయ్ చేయాలరా జర్నీ. ఏందమ్మా ఎంజాయ్ చేసేది? అసలు మనం బండ్ల మీద పోతున్నామా బాంబుల మీద పోతున్నామా అర్థం కాదు కొన్ని సీన్లు చూస్తే. అట్లని ఎడ్ల బండ్ల మీద పోలేం గారా, కాలంతో పాటు మనం. అంతేగాని హైదరాబాద్ లో చూడు జర్రంతల ఎంత ప్రమాదము చూడు. बाप रे बाप, उसका किसका है मगर मर जाता हूँ ये रोके। आउट पेट्रोल पंप, अरे पेट्रोल पंप, అసలే మంటలు, పక్కనే పెట్రోల్ బంకు. ఏమన్నా వెనక ముందైతే చుట్టుముట్టు మొత్తం మటాష్ అయితుండే. గట్కేసరికెళ్లి హైదరాబాద్ వస్తున్న హోమ్ ని బండ్లే సిలిండర్ వేలి మంటల్లేసినాయి. ఇక అది గమనించి అందులో కూసున్నోళ్ళు దిగిండ్రు. బండి మాత్రం పెట్రోల్ బంకులో కురికింది. ఏ మాత్రం తేడా వచ్చినా వార్త ఇంకో తీల రాయవలసి వస్తుండే. అదృష్టం మంచిగున్నది, అక్కడున్న సిబ్బంది గాలిగాబరా కాకుండా మంటలార్పిండ్రు. అగ చూడుండ్రి, వ్యాన్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంత ప్రమాదమైన ఎవలకు కూడా ఏం కాకుండా బయటపడ్డారు అదృష్టం కొద్దీ. ఏందో నుల్లా, మారుతున్న కాలంలా ఏది పట్టినా నిప్పుతోటి నేషనల్ గేమ్ ఆడినట్టే ఉన్నది. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. పనంటే మనకు ఎంత పనమో తెలుసు గారా, మన పనే మనకు దైవం స్వర్గం. అది పాట పాడి మరీ చెప్పాలనా? మన గురించి మనం చెప్పుకోవద్దురా, ఎదుటోళ్ళు చెప్పాలి. ఎవ్వరు చెప్తలేరు కదా, అందుకే చూసి చూసి నేనే చెప్తున్నగా. ఆ స్వర్గం ముచ్చట తర్వాత గాని ఒక లొకేషన్ చూపెడితే మాత్రం నిజంగా స్వర్గం అంటే గిట్లనే ఉంటదేమో అనుకుంటాం. అంటే నాకు తెలియకుండా నువ్వు టూర్కు పోయినవా? అంత భాగ్యమా నాకు? ఎప్పుడు బల్లి పట్టుకున్నట్టు నన్ను పట్టుకునే ఏలాడతావు కదా. ఇంతకు ఆ లొకేషన్ ఎక్కడన్నా చెప్పు, నేను పోయి రీల్స్ వేసుకొని వస్తా. నీకు
అసలు చెప్పమన్నా ఆడియన్స్ కే చూపెడతా చూడుండ్రులా. ఆహా, ఇన్ని అందాలు ఒక్కసారి చూస్తే అన్నం కూడా అక్కర్లేదు. ఆ అందాలతోటి కడుపు నిండిపోతున్నది కదా. తీరొక్క రంగులు, విరజిమ్మే సువాసనలు, కన్నులకు పండుగ అంటే ఇదే మరి. ఏటా ఈ పూల పండుగ ఎక్కడైతే తెలిసే గానుల్లా కడియం నర్సరీలా లేటుగా మొదలైన లేటెస్ట్ మొక్కలు, తీరు పూలన్నీ సమకూర్చి ప్రకృతి ప్రేమికులకు పండగ చేసరి ఏటా డిసెంబర్ జనవరి నెలలలో మొదలైతది. అసలే న్యూ ఇయర్, ఆపై సంక్రాంతి పండుగ, ఈ పూల పండుగ వచ్చిపోయే అతిథులకు నడుమ ఆహ్వానం వలుకుతాయన్నట్టు. ఇన్ని వేల పూలు రారమ్మని పిలిస్తే కనుచూపు మరలకుండా ఉంటది, పానం గుంజకుండా ఊకుంటదా? నచ్చినోళ్ళు నచ్చినని మొక్కలు కొనుక్కొని పోతున్నారు. ఇక బంతి, చామంతి, మల్లి, మందారం, లిల్లీ, గులాబీ ఇట్లా మనకు తెలిసిన పూలే కాదు, బయట రాష్ట్రాలు దేశాల పూల మొక్కల్ని కూడా మనకు అందుబాటులో పెడతారు. 50 రూపాయలకెళ్ళి మొదలై వేలల వరకు ధర. బహుమతులే ఇచ్చుకోవచ్చు, బంగారం లెక్క పెంచుకోవచ్చు. ఏటా అక్టోబర్లోనే మొదలయ్యే పూల పండుగ ఈ ఏడు ఆలస్యంగా మొదలైంది. కొద్దిగా ఆలస్యమైందని రకరకాల పువ్వులతోటి కడియం నర్సరీలు తయారే ఉన్నాయి. చూసేటోళ్ళు, కొనేటోళ్ళు, పార్సిల్ పంపేటోళ్లతోటి పూల తోటలన్నీ కళకళలాడుతున్నాయి. జీవితంలో పెళ్ళి అనేది మర్చిపోలేని ముచ్చటగారా? కాదని ఎవరన్నారు? మళ్ళా వేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో అని మస్తు సార్లు అనుకుంటారు. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? పెన్లు ఒకటేసారి వేసుకుంటారు, మళ్ళా వేసుకునే తందుకు అదేమైనా పుట్టినరోజు వేడుకని అనుకుంటున్నావా? ఎట్లా? పద్ధతి గల మనుషులు ఒకటేసారి వేసుకుంటారు గాని పద్ధతి లేనోళ్ళు ఎన్ని మాట్లాడినా వేసుకుంటారు. ఏమైంది? ఏమైందా? శ్రీకాకుళం వాణి నా రాణి అని ఎంతమంది మోసపోయారో తెలుసా నీకు? ఎంతమంది? పా ఆ మైకులు చూద్దాం. ఉన్నది వాయే, ఉంచుకున్నది వాయే, చేసుకున్నది చెప్పకుండా వాయే అన్నట్ట ఇంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం భవానీపురంలా. ఎదురు కట్నం ఇచ్చి మరీ వాణి అనే ఆమెను లగ్గం చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం కొలార్ దగ్గర ఉండే సురేష్ అనేకి పిల్లగాడు. మళ్ళా పిల్లకు ఎదురు కట్టిన 1,00,000 రూపాయలు ఎండి బంగారం పెట్టి గుళ్ళనే లగ్గం చేసుకున్నాడు. ఇక లగ్గమైనాక అత్తగారింటికాడ 2 రోజులు మంచిగానే ఉన్నారట. జంట చూస్తేందుకు చూడముచ్చటగా ఉన్నది. ఈడు జోడు కూడా చక్కగానే ఉందని అనుకున్నారట. సంసార సాగర మీదతందుకు పిల్లగాడు సొంతూరైన కర్ణాటకకు తీసుకుపోదామని పలాస కడరైలెక్కిర్రు. ఏమైంది పెద్ద మనిషి అట? ఇంకా పెళ్ళి చూస్తే మనసుకొచ్చా చిన్న వాళ్ళత్త ఒప్పుకుంటే, పిల్ల ఒప్పుకుంటే అంతా మాట్లాడుతుమే. వాళ్ళత్త 1,00,000 రూపాయలు కట్నం అడిగా, పొట్టెలు తీసేస్తే, మెట్లు తీసేస్తే, 10,000 రూపాయలు బట్టలు తీసేస్తే, వాళ్ళ ఇంట్లోనే నలుగు పెడుతుంది. నలుగు ఫోటోలు అంతా ఉన్నాయి. దుర్గమ్మ గుళ్ళో, సోంపేటలో దుర్గమ్మ గుళ్ళో పెళ్లి చేయించరే. అప్పుడు నైట్ పలాసాలో వచ్చి ట్రైన్ ఎక్కించరే. పోతా ఉండము. విజయనగరంలో ట్రైన్ ఆపే కొందరు బాత్రూమ్కి పోయేస్తాను అని చెప్పి అభ్యాసం అయిపోయింది. ఆ తర్వాత దిగి 5,000 రూపాయలు ఆటో పెట్టుకొని ఈతకు వచ్చే కొందరు పిల్లలు వాళ్ళ ఇంట్లోనే ఉండే. వాళ్ళతో మాట్లాడదామని శనివారం నాడు మాప్ సార్ కూర్చొని మాట్లాడి మీరు డబ్బు మీకు ఇస్తాను, మీరు ఏడద్దండి అని చెప్పా. ఇప్పుడు కీలేదు, మీ ఇంటి ఏమైతే చేసుకోండి అట్ట ఉంది. లక్ష్మణ్ రెడ్డి, మేము కేజీఎఫ్ నుండి వచ్చాము ఇక్కడ ఇచ్చాపురంలో పిల్లల్ని చూసేకి. ఆ పాపకి పెళ్లి చేసినారు. ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే 8వ పెళ్ళి అని చెప్తా ఉన్నారు. ఈ ఫోటోలంతా చూడండి, 8వ పెళ్ళి అని చెప్తా ఉన్నారు. మాకేమన్నా న్యాయం చేయాలి కోరుకుంటున్నాము. ఇచ్చాపురం పోలీస్ స్టేషన్. బాత్రూమ్ పోతా అని విజయనగరంలో రైలు దిగిన మనిషి ఇంకా రాకపోయేసరికి స్టేషన్లో తిరిగి పోలీసులకు ఫిర్యాదిచ్చి మళ్ళా ఇచ్చాపురం పోతే ఇంట్లోనే ఉన్నదట. ఓరక్క ఇదెక్కడ కథ అని అంటే, నువ్వంటే ఇట్టం లేదు, నీతోటి సంసారం చేయలేనని అన్నదట. ఏంది అని ముచ్చట ఎంక్వైరీ చేస్తే ఆయనకి ఇంతకు ముందే 2-3 లగ్గాలైనాయట. ఎదురు కట్నం ఇచ్చి తాళు కడితే నలుగురు ఇట్లా నవ్వుల పాలైతునని సురేష్ రెడ్డి పంచాయతీ పెడితే ఇచ్చిన కట్న కానుకలు ఇస్తామని అన్నారట. అందుకే పెద్దలు ఉత్తగానే అన్నారా, వియ్యం అందేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని. కనీసం ఇప్పుడు లగ్గం చేసుకునేటోళ్ళు 7 తరాలు చూడకపోయినా మంచిదే గాని ఒక్క తరమన్నా చూడాలి, లేకుంటే గీసొంటి ఖతర్నాక్ షాల్తలు తగ్గుతాయని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. అప్పట్లో ఒక శిలల మీదనే ఎక్కిర్రు, ఇప్పుడు మట్టితోటి కూడా ఎక్కుతున్నారు. యు మీన్ సైకత శిల్పాలు? అవును, మట్టి మీద కూడా మంచి మంచి బొమ్మలేస్తున్నారు. కాదేది కలహు అనర్హం రా. ఇంతకు ఒడిస్సా తీరంలోనా విశాఖ తీరంలోనా? అంత దూరంలో కాదు, నిజామాబాద్లోనే. వారెవ్వా, ఏమన్నా ఆట! నరసింహస్వామి కండ్ల ముందు సాక్షాత్కరించినట్టుగా లేదు, కుంచెవెట్టి గీసినట్టు, ఆధ్యాత్మికత ఉట్టిపడేటట్టు చూడంగానే 2 చేతులు కలిపి చప్పట్లు కొట్టే రీతిలా తన కళను ప్రతిభను కనబరిచిండు. మట్టిలనే ఉట్టిచ్చిండు దశావతారాలు. వచ్చేది వైకుంఠ ఏకాదశి కదా, ఇక ఆ పండుగను పురస్కరించుకొని మహావిష్ణు అవతారాలను గిట్లా మట్టితోటి ఆవిష్కరిస్తున్నాడు. దశావతారాలైన కూర్మ, మత్స, వరహ, నృసింహ, వామన,
పరశురామ, రామ, బలరామ, శ్రీకృష్ణ, కలియుగ అవతారం కల్కి దాకా 10 అవతారాలను ఏర్పాటు చేస్తున్నాడు. రాష్ట్రంలోనే తొలిసారి నిజామాబాద్ ఆర్మూర్ల సైకత శిల్ప ప్రదర్శన పెట్టిండ్రు. ఇక ఈ 10 అవతారాలు కాకుండా విష్ణుమూర్తిని, అనంత పద్మనాభ స్వామిని కూడా ఏర్పాటు చేస్తామంటున్నాడు విజయవాడకు చెందిన సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్. మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలను కాకుండా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా నేను సైకత శిల్పాల ప్రదర్శనలను ఇప్పటి వరకు వేల సంఖ్యలో ఇచ్చాను. సో దానికి గాను 4 ప్రపంచ రికార్డులు, అట్లాగే 8 నేషనల్ అవార్డ్స్, 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 4 పురస్కారాలు గవర్నమెంట్ నుంచి అందుకోవడం జరిగింది. 10 దశావతారాలతో పాటు విష్ణుమూర్తి యొక్క అనంత పద్మనాభ స్వామిని, శేషపాన్పై ఉన్న అనంత పద్మనాభ స్వామిని చూపించడం, అట్లాగే ఆది గణపతి వినాయకుడితో కలిపి 12 స్కల్ప్చర్స్ లార్జ్ స్కేల్లో 10 feet హైట్, 15 feet విడ్త్ లో, హాఫ్ ఏకర్ లో చాలా గ్రాండ్ గా అందరికి అందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్ప కళకు 8 నేషనల్ అవార్డులు, 5 ఇంటర్నేషనల్ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు ఎన్నో అందుకున్నాడు గీ అన్న. ఇక ఈ నెల 30 తారీఖు నాడు ఓపెనింగ్ చేసి జనవరి నెలంతా సందర్శనకు పెడతామంటున్నారు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.